Hi, my dear competitive aspirants. I am Bhavita Santosh, Faculty of Economy. ఈ రోజు కరెంటు ఎకానమీ సబ్జెక్ట్ లో భాగంగా ఒక కాంటెంపరీ కరెంటు టాపిక్ అయినటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఎకానమీ సబ్జెక్ట్ లో భాగంగా ఎప్పుడు వచ్చేటువంటి టాపిక్ లో భాగంగా ఇక్కడ నవరత్న కంపెనీలు అనేవి ఈ మధ్య కాలంలో కరెంటు టాపిక్ గా నిలవడం జరిగింది. మరి ఇక్కడ ఈ మధ్య కాలంలో ఇక్కడ ఎంపిక చేయబడినటువంటి నవరత్న కంపెనీలు ఏంటివి, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ను మనం ఈ క్లాసులో మాట్లాడుకుందామండి. మరి ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 2025 మార్చి 3న ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి విభాగం వాళ్ళు ఇక్కడ ఏంటిదండి, ప్రభుత్వ సంస్థలకు సంబంధించినటువంటి విభాగం వాళ్ళు 2025 మార్చి 3 నాడు మనకు కొన్ని ప్రభుత్వ రంగ కంపెనీలు ఉన్నాయండి. అందులో ఇంతకు ముందు 24 కంపెనీలు ఉండేవి. అవేంటి అంటే నవరత్న కంపెనీలు 24 ఉండేవండి. మరి ఇప్పుడు ప్రజెంట్ మరొక రెండు కంపెనీలను డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఇక్కడ పేర్కొనడం జరిగిందండి. లేదా వాటి గురించి మనకి ఇక్కడ ప్రభుత్వ హోదాను కల్పిస్తూ ఇక్కడ ఆదేశాలను జారీ చేయడం జరిగిందండి. ఆ రెండు కంపెనీలు ఏంటి అంటే, ఒకటి IRCTC అనేటువంటి ఒక కంపెనీ, అదే విధంగా రెండవది వచ్చేసి IRFC అనేటువంటి మరొక కంపెనీ అండి. IRCTC అనేటువంటి ఒక కంపెనీకి, అదే విధంగా IRFC అనేటువంటి మరొక కంపెనీకి ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి సంస్థ వారు లేదా విభాగం వారు 2025 మార్చి 3 నాడు ఈ రెండింటికి కూడా నవరత్న కంపెనీ హోదాను అందించడం జరిగిందండి. మరి వీటికి సంబంధించిన డీటెయిల్స్ మనం మాట్లాడుకుందామండి. అవేంటియో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటియో చూద్దామండి. మరి దీనిలోనే భాగంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ వన్ చూద్దామండి. ఇక్కడ IRCTC అండి. IRCTC ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అండి. ఇక్కడ ఒక్కసారి చూడండి, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అండి. కార్పొరేషన్ అనేటువంటి సంస్థను 25వ నవరత్న కంపెనీగా ఇక్కడ ఎవరండి, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి విభాగం వాళ్ళు ఇక్కడ ఈ కంపెనీని ఇక్కడ 25వ నవరత్న కంపెనీగా లేదా 25వ నవరత్న కంపెనీ హోదాను కల్పించడం జరిగిందండి. ఎవరండి, ఏ విభాగం వాళ్ళండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎవరండి, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఇక్కడ ప్రభుత్వ సంస్థల విభాగం వాళ్ళు ఇక్కడ 25వ నవరత్న కంపెనీ హోదాను దేనికి ఇవ్వడం జరిగిందంటే IRCTCకి ఇవ్వడం జరిగిందండి. మరి ఇందులో భాగంగానే మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ ఇందులో భాగంగానే మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే మరి దీనిలోనే భాగంగా చూసుకున్నట్లయితే IRCTCకి సంబంధించినటువంటి మరొక అంశాన్ని కూడా మనం మాట్లాడుకుందామండి. ఏంటిది అంటే ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. దీనిలో భాగంగానే మనం చూసుకున్నట్లయితే ఈ IRCTC అనేది ఏ విధులను నిర్వహిస్తుంది, ఏ పనులను చేయడం జరుగుతుందంటే ఇక్కడ నిర్వర్తించేటువంటి విధులు మరి ఇక్కడ ఒక్కసారి చూసుకున్నట్లయితే ఏ విధులను నిర్వహిస్తుంది అంటే ఇక్కడ
ఇక్కడ రైల్వే వ్యవస్థలో భాగంగా టికెటింగ్ విధానానికి సంబంధించిన టికెటింగ్ విధానం అంటే టికెట్లకు సంబంధించి రైల్వే టికెట్లకు సంబంధించిన టికెటింగ్ విధానంలో భాగంగా సేవలను అందించేటువంటి సంస్థ అండి. అంటే ఇక్కడ రైల్వే టికెట్లను జారీ చేసేటువంటి సంస్థగా దీన్ని చెప్పుకోవచ్చు. అదే విధంగా తీసుకున్నట్లయితే రైల్వే వ్యవస్థలో ఇక్కడ ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి సేవలను అందించేటువంటి సంస్థగా చెప్పుకోవచ్చునండి. ప్లస్ అదే విధంగా టూరిజానికి సంబంధించిన సేవలను అందించేటువంటి సంస్థగా చెప్పుకోవచ్చునండి. ఇక్కడ మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే టికెటింగ్ విధానానికి సంబంధించిన సేవలను అందించేటువంటి విషయంలో IRCTC అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అదే విధంగా రైల్వే వ్యవస్థలో భాగంగా ఆహార పదార్థాలను అందించేటువంటి సంస్థగా దీన్ని పేర్కొనవచ్చు. అదే విధంగా టూరిజానికి సంబంధించిన సేవలను అందించేటువంటి క్రమంలో కూడా దీని సేవలు అనేవి వినియోగించుకోవడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం అండి. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం ఒక్కసారి చూసుకుందామండి. IRCTC అనేది ఎప్పుడు ఏర్పడిందండి? IRCTC అనేటువంటి నవరత్న కంపెనీ హోదా పొందినటువంటి ఈ కంపెనీ మరి ఎప్పుడు స్థాపించబడింది అంటే దీన్ని ఎప్పుడు స్థాపించడం జరిగింది అంటే దీని స్థాపన వచ్చేసి 1995 అండి. దీని స్థాపన వచ్చేసి 1995 సెప్టెంబర్ 27 నాడండి. సెప్టెంబర్ 27 నాడు దీన్ని స్థాపించడం లేదా ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి అదే విధంగా IRCTCకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? IRCTCకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం అండి. ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో కలదు అండి. ఎక్కడండి దీని యొక్క హెడ్ క్వార్టర్? న్యూఢిల్లీ అండి. న్యూఢిల్లీలో కలదు అండి. మరి అదే విధంగా ప్రజెంట్ IRCTC యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఎవరున్నారు అంటే ఇక్కడ సంజయ్ కుమార్ అండి. సంజయ్ కుమార్ జైన్ అండి. సంజయ్ కుమార్ జైన్ అనేటువంటి వ్యక్తి దీనికి మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేయడం జరుగుతుందండి. మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేయడం జరుగుతుంది. మరి ఇదే IRCTC యొక్క 2023-24 వార్షిక టర్నోవర్ విలువ ఎంత అంటే ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. దీని యొక్క వార్షిక టర్నోవర్ యొక్క విలువ తీసుకుంటే ఇక్కడ ఒక్కసారి 4270.18 కోట్ల అండి. 4270.18 కోట్లు వార్షిక టర్నోవర్. ఏ సంవత్సరానికి సంబంధించి అంటే 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించండి. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించి IRCTC అనేటువంటి కంపెనీ యొక్క ఏంటంటే వార్షిక టర్నోవర్ 2023-24లో 4270.18 కోట్ల విలువ కలదు అండి. మరి అదే విధంగా దీంతో పాటు మరొక సంస్థను తీసుకుందామండి. దీంతో పాటు మరొక సంస్థ అండి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అండి. ఇండియన్ రైల్వే ఇక్కడ ఫైనాన్స్ కార్పొరేషన్ చూడండి. దీనికి కూడా ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి విభాగం వాళ్ళు 2025 దీనికి కూడా 2025 మార్చి 3 నాడు ఎవరండి డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి విభాగం వాళ్ళు దీనికి కూడా నవరత్న కంపెనీ హోదాను అందించడం జరిగిందండి. నవరత్న కంపెనీ హోదాను. మరి ఇక్కడ ఇది ఎన్నో నవరత్న హోదాను పొందిన ఎన్నో కంపెనీ IRFC అనేది ఇక్కడ 26వదండి. ఎన్నవదండి ఇది? 26వదండి. మరి ఇక్కడ ఇదేం చేస్తుంది అంటే రైల్వే విధానంలో ఆర్థిక వనరులను సరఫరా చేసే విషయంలో సేవలను అందిస్తుందండి. అంటే ఇక్కడ రైల్వే విధానంలో లేదా రైల్వే వ్యవస్థలో ఆర్థిక వనరులను
ఆర్థిక వనరులను సరఫరా చేసే సంస్థ, సహాయం చేసేటువంటి సంస్థగా ఐఆర్ఎఫ్సి ఫైనాన్స్ కార్పొరేషన్, ఫైనాన్స్ అంటేనే ఆర్థిక పరమైనటువంటి వనరులను అందించేటువంటి ఒక సంస్థగా ఐఆర్ఎఫ్సిని చెప్పుకోవచ్చునండి. మరి ఈ ఐఆర్ఎఫ్సికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఒక్కసారి మాట్లాడుకుందామండి. ఐఆర్ఎఫ్సి అనేటువంటి కంపెనీని మొట్టమొదట ఎప్పుడు ప్రారంభించారు అంటే ఇక్కడ ఐఆర్ఎఫ్సికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకుందామండి. ఐఆర్ఎఫ్సిని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే ఇక్కడ ఒక్కసారి చూడండి. ఐఆర్ఎఫ్సిని ఎప్పుడు స్థాపించడం జరిగింది అంటే దీని యొక్క స్థాపన 1986 డిసెంబర్ 12 నాడండి. 1986 డిసెంబర్ 12 నాడు ఐఆర్ఎఫ్సి అనేటువంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 2025 మార్చి 3 నాడు నవరత్న కంపెనీ హోదాను అందించడం జరిగిందండి. ఎన్నో కంపెనీ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం అండి, 26వ నవరత్న కంపెనీ అండి. ప్రజెంట్ ఇప్పటి వరకు నవరత్న కంపెనీల సంఖ్య 26 ఉన్నాయండి. గతంలో 24 ఉండేవి. ఇప్పుడు ఐఆర్సిటిసి ఐఆర్ఎఫ్సి తోటి కలిపి 26 వచ్చినాయండి. మరి అదే విధంగా దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? దీని యొక్క ప్రధాన కార్యాలయం, హెడ్ క్వార్టర్ ఆఫ్ ఐఆర్ఎఫ్సి అండి న్యూఢిల్లీ అండి. న్యూఢిల్లీలో ఇక్కడ దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉందండి. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే దీనికి మేనేజింగ్ డైరెక్టర్ గా లేదా సిఇఓగా ఎవరున్నారు అంటే మనోజ్ కుమార్ అండి. ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ సిఇఓ నండి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ప్రజెంట్ ఎవరు ఉన్నారు అంటే ఇక్కడ మనోజ్ కుమార్ దూబేనండి. మనోజ్ కుమార్ దూబే అనేటువంటి పర్సన్ ఇక్కడ దీనికి సిఇఓ కమ్ ఎండిగా వ్యవహరించడం జరుగుతుందండి. మరి 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ లో దీని యొక్క వార్షిక టర్న్ ఓవర్ ఎంత? దీని యొక్క వార్షిక టర్న్ ఓవర్ వచ్చేసి 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ లో దీని యొక్క వార్షిక టర్న్ ఓవర్ వచ్చేసి 26,644 కోట్లండి. 26,644 కోట్లతోటి వార్షిక టర్న్ ఓవర్ దీన్ని ఉండడం జరిగిందండి. ఈ రెండు కంపెనీలకి డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి విభాగం వాళ్ళు నవరత్న హోదాను కల్పించడం జరిగిందండి. అసలు నవరత్న అంటే ఏంటిది, దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం మాట్లాడుకుందామండి. నవరత్న అసలు అంటే ఏంటిది, దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకుందామండి. నవరత్న అనేటువంటి హోదాను ఎప్పుడు ఇవ్వడం జరిగింది, ఎప్పటి నుండి దేశంలో ప్రారంభించడం జరిగింది అంటే ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇక్కడ నవరత్న అండి, నవరత్న అనేటువంటి హోదాను ఎప్పుడు ఇవ్వడం జరిగిందంటే మనకు ఆర్థిక సంస్కరణలు ఎప్పుడు జరిగినాయండి? 1991 జూలై 24 నాడండి. మేజర్ గా డేట్ తీసుకుంటే, పర్టికులర్ గా ఇయర్ ని మాట్లాడితే 1991లోనండి. అంటే దేశంలో ఆర్థిక సంస్కరణలు ఎకనామిక్ రిఫార్మ్స్ అండి. ఎకనామిక్ రిఫార్మ్స్ లేదా న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్, నూతన ఆర్థిక సంస్కరణలు అనుకోవచ్చునండి. ఎప్పుడు జరిగాయంటే 1991 కాలంలోనండి. ప్రధాని పివి నరసింహారావు ఆధ్వర్యంలోనండి. ఎవరి ఆధ్వర్యంలోనండి? ప్రధాని పివి నరసింహారావు ఆధ్వర్యంలో న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ అనేవి జరిగినాయి. మరి ఆర్థిక సంస్కరణలో భాగంగా కొన్ని పెద్ద కంపెనీలకు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి కొన్ని ఏంటండి హోదాలను కల్పించడం జరిగింది. అందులో భాగంగానే 1997 జూలై 12 నాడు ఒక 9 కంపెనీలకు ఒక హోదాను ఇవ్వడం జరిగిందండి. నవరత్న హోదాను ఇవ్వడం జరిగిందండి. 9 కంపెనీలకు నవరత్న హోదాను ఇవ్వడం జరిగింది. మరి ఈ నవరత్న హోదాను ఎప్పుడు ఇవ్వడం జరిగిందంటే 97 జూలై 12. ఏ విధానంలో భాగంగా అంటే ఆర్థిక సంస్కరణలో భాగంగా. ఆర్థిక సంస్కరణలు ఎప్పుడు ప్రారంభమైనాయి దేశంలో, ఎప్పుడు అమల్లోకి వచ్చినాయి అన్నప్పుడు 1991. చేసింది ఎవరు అంటే పివి నరసింహారావు, అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు. అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ ఎవరండి?
అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి మన్మోహన్ సింగ్ గారండి. అప్పటి ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు, అదేవిధంగా పివి నరసింహారావు ఆధ్వర్యంలో 1991లో భారత్ లో నూతన ఆర్థిక సంస్కరణలు అనేవి ప్రారంభమై అందులో భాగంగానే కొన్ని కంపెనీలకు స్వయం ప్రతిపత్తిని, అంటే సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి, సొంతంగా పెట్టుబడులు పెట్టుకోవడానికి అవకాశం ఉండే విధంగా కొన్ని కంపెనీలకు ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని కంపెనీలు ఎంపిక చేశారు, వాటికే ఒక హోదాను ఇవ్వడం జరిగింది, నవరత్న. మొదట 9 కంపెనీలకు నవరత్న హోదాను కల్పించడం జరిగింది. మరి నవరత్న హోదా పొందాలంటే ఏమేం అర్హతలు ఉండాలి అనేటువంటి పాయింట్ ఆఫ్ లో 98 నుంచి ఒక కాన్సెప్ట్ తీసుకున్నానండి. ఏమనండి, 1998 ఇక్కడ మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇక్కడ 1998 1998 నుండి నవరత్న హోదా పొందాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి అన్న పాయింట్ ఆఫ్ లో కొన్ని మెజర్మెంట్స్ ఇవ్వడం జరిగిందండి. అందులో అంటే నవరత్న హోదా పొందడానికి కావలసిన అర్హతలు అనేవి ఇక్కడ కాన్సెప్ట్ అండి, అర్హతలు. మరి ఇందులో ఫస్ట్ పాయింట్ మనం కనుక తీసుకుంటే ఆ కంపెనీ ఏదన్నా కానివ్వండి అది ప్రభుత్వ రంగ సంస్థ అయి ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థ ఏంటండి, ప్రభుత్వ రంగ సంస్థ అయి ఉండాలి అండి, ప్రభుత్వ రంగ సంస్థ అయి ఉండాలి. అదే విధంగా తీసుకున్నట్లయితే అప్పటికే మినీరత్న హోదా పొంది ఉండాలండి, మినీరత్న హోదాను పొంది ఉండాలండి, మినీరత్న హోదాను పొంది ఉండాలి. వరుసగా ఆ కంపెనీకి 3 సంవత్సరాల పాటు లాభం రావాలండి, లాభం రావాలి. వరుసగా 3 సంవత్సరాల పాటు ఆ కంపెనీ లాభాల్లో ఉండాలి. అలాగే ఒక సంవత్సరంలో 1000 కోట్ల కంటే 1000 కోట్లు కానీ అంతకంటే ఎక్కువ 1000 కోట్ల లాభాన్ని పొంది ఉండాలండి, 1000 కోట్ల లాభాన్ని కానీ అంతకంటే ఎక్కువ లాభాన్ని కానీ పొంది ఉండాలండి. మరి ఇలాంటి అంశాలు అనేవి, ఇలాంటి అర్హతలు గనక ఉంటే వాటికి మాత్రమే నవరత్న కంపెనీ హోదాను కల్పించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనకి 26 కంపెనీలకు నవరత్న హోదాను కల్పించడం జరిగిందండి. మరి ఇక్కడ ఇంకొక మాట తీసుకుందామండి. మరి నవరత్న హోదా మనకి ఇక్కడ నవరత్న హోదాను గనక కల్పించేటువంటి క్రమంలో ఇంకేమైనా మాట్లాడుకోవచ్చు అంటే, ఒక కంపెనీకి నవరత్న హోదా లభించింది అంటే ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. ఏ కంపెనీకి అయితే నవరత్న హోదా లభిస్తుందో ఆ కంపెనీ ఇక్కడ 1000 కోట్ల రూపాయల వరకు అండి, 1000 కోట్ల రూపాయల వరకు ఒక ప్రాజెక్టు మీద, ఏదన్నా ఒక ప్రాజెక్ట్ అంటే ఒక సంస్థను ఏర్పాటు చేసే క్రమంలో ఒక ప్రాజెక్టు మీద 1000 కోట్ల రూపాయల వరకు స్వేచ్ఛగా పెట్టుబడులను పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి, స్వేచ్ఛగా పెట్టుబడులను పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి అదే విధంగా ఇప్పుడు 1000 కోట్లే ఉన్నాయంటే ప్రజెంట్ 1000 కోట్ల స్థానంలో ఎన్ని వేల కోట్లను తీసుకొచ్చారంటే ప్రజెంట్ 3000 కోట్లు అండి. ఒకప్పుడు 1000 కోట్ల వరకు ఉండేది, ప్రజెంట్ 3000 కోట్ల రూపాయల వరకు నవరత్న హోదా పొందిన కంపెనీ స్వేచ్ఛగా పెట్టుబడులు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. లేదా 3000 కోట్ల స్థానంలో ఇంకొక మాట మాట్లాడు, 3000 కోట్లు లేదా 3000 కోట్ల స్థానంలో నవరత్న కంపెనీ ఏదైతే హోదా పొందిందో, ఏ కంపెనీ అయితే నవరత్న హోదాను పొందిందో ఆ నవరత్న కంపెనీకి ఉన్నటువంటి ఆస్తుల విలువ ఎంతైతే ఉంటుందో ఆ ఆస్తుల విలువలో
ఆ ఆస్తుల విలువలో 15% వరకు ఒక కంపెనీ పైన 15% యొక్క వాటా విలువ ఎంతైతే ఉంటుందో ఆ వాటాను ఆధారంగా చేసుకొని ఒక కంపెనీ మీద సొంతంగా స్వేచ్ఛగా పెట్టుబడులు పెట్టుకోవడానికి అవకాశాన్ని కూడా కల్పించడం జరిగిందండి. అంటే నవరత్న కంపెనీ హోదా కలిగితే స్వేచ్ఛగా పెట్టుబడులు పెట్టుకోవడానికి వార్షిక టర్నోవర్లు జరుపుకోవడానికి అవకాశం అనేది ఉండడం జరుగుతుంది అనేది కాన్సెప్ట్ అండి. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం కరెంట్ ఎకానమీలో భాగంగా మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే కొత్తగా ఎంపికైనటువంటి నవరత్న కంపెనీలు ఏంటి అంటే 1 IRCTC, 2 IRFC అనేది కాన్సెప్ట్ అండి. ఓకేనా? ఫర్దర్ వీడియోలో మరొక క్లాస్ తోటి మీ ముందుకు వస్తానండి. మరి ఇందులో భాగంగానే ఒకవేళ నా క్లాస్ కనుక నచ్చితే ఖచ్చితంగా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అదే విధంగా వీలైనంత మందికి ఫ్రెండ్స్ కి షేర్ చేసేటని ప్లాన్ చేయండి. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఒకవేళ భవితా సంతోష్ ఎకానమీ అంటే ఎకానమీకి సంబంధించి గ్రూప్ 1 పర్పస్ లో ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, గ్రూప్ 2 పర్పస్ లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు, గ్రూప్ 3 పర్పస్ లో ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్లకు ఇక్కడ 150 మార్కులకు సంబంధించిన ఫుల్ కోర్సును కేవలం మనం 499 కే మన యాప్ ద్వారా అందించడం జరుగుతుందండి. ఇక్కడ యూట్యూబ్ లింక్ లో మీకు డిస్క్రిప్షన్ లో మనం టచ్ చేస్తే మన యాప్ లింక్ కూడా మీకు వస్తుందండి. మీరు కావాలనుకున్నటువంటి వాళ్ళు యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ కోర్సు కావాలనుకున్నటువంటి వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చునండి. ఓకేనా? రైట్.